స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. మేంతి తుఫాన్ భారీ ప్రభావం చూపనుందా? రాష్ట్రంలోని ఏ ప్రాంతం అతలాకుతలం చేయబోతుంది? అయితే ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మేంతి తుఫాన్ ఏ ప్రాంతాల్లో ప్రభావం చూపుతాయన్నటువంటి విషయాన్ని కూడా వాళ్ళు చెబుతూ హెచ్చరికలు జారీ చేసినారు. ఈ నేపథ్యంలో అటు జిల్లా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఇప్పటికే జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ అతిథి సింగ్ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం మేఘాలు కూడా కమ్ముకున్నటువంటి పరిస్థితి, ఎప్పుడు వర్షం కురుస్తుందో తెలియని పరిస్థితి. ఇక వరదలు ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో మీకు వివరించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే గత 9 ఏళ్ల క్రితం ఇదే విధంగా భారీ వర్షాలు జమ్మలమడుగు ప్రాంతాన్ని అతలాకుతలం చేశాయి. అంటే ఆ జమ్మలమడుగుతో పాటు పలు ప్రాంతాల్లో కూడా ఆ ప్రభావాన్ని చూపాయి. వరదలు ముంచెచ్చాయి, పంటలు నష్టపోయాయి, ఎంతో మంది మృత్యువాత పడినటువంటి పరిస్థితి. సరిగ్గా 6 ఏళ్ల క్రితం ఇదే మాసంలో బుగ్గవంక ప్రాజెక్ట్, ఏదైతే కడప నగరంలో ఉన్నటువంటి బుగ్గవంక ప్రాజెక్ట్ కారణంగా నీట మునిగినటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా జల ప్రళయం కారణంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. కట్టుబట్టలతో బయటపడినటువంటి పరిస్థితులు కనిపించాయి. అయితే గత 3 ఏళ్ల క్రితం ఇదే మాసంలో ఏదైతే అన్నమయ్య ప్రాజెక్టు కారణంగా దాదాపు 10ల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. ఉన్న పలంగా అర్ధరాత్రి అసలు నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా నీరు వచ్చి చేరడంతో పలు గ్రామాలు కూడా నీట మునిగాయి. వారి అర్థనాదాలు అంతా ఇంత కాదు. 10ల సంఖ్యలో మృత్యువాత పడితే 100ల సంఖ్యలో మూగజీవాలు మృత్యువాత పడినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు సరిగ్గా ఇదే మాసంలో భారీ వర్షాలు ఉండబోతున్నాయని హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం. ఈ నేపథ్యంలో అటు వైపు జిల్లాలో ఉన్నటువంటి చెయ్యేరు, పాపాగ్ని, కుందు, పెన్నా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంత వాసులు నదిలోకి దిగవద్దంటూ కూడా నదిలోకి దిగవద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే ఏదైతే నది తీరాల్లో వరద నీటి ఉద్ధృతి రోజు రోజుకి పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో నదుల్లో కాలు పెడితే జారిపోయి ప్రమాదవశాత్తు జారి పడిపోతే మాత్రం గల్లంతయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి అటు జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఇప్పటికే పోలీసులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. నదీ తీర ప్రాంతాలకు ఎవరిని వెళ్లకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే కొందరు అక్కడక్కడ పెడచెవిన పడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పోలీసులు మన ఆరోగ్యాల కోసం చెప్తున్నారన్నటువంటి విషయాన్ని భావించాలి. ఆహ్లాదం కోసమో ఆనందం కోసమో నదీ తీరాల వద్దకు వెళ్ళదని వాళ్ళు మన హక్కులనేమి హరించడం లేదు. కానీ మన ప్రాణాలు ఎప్పుడు ఏమవుతాయో తెలియదు కాబట్టి, అయోమయ పరిస్థితి ఉంది కాబట్టి, వరద నీటి ప్రవాహం ఏ స్థాయిలో ఉంటుందో తెలియదు కాబట్టి మన ప్రాణాలను కాపాడుకోవడం కోసం పోలీసులు ఇలాంటి సూచికలు జారీ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వారి సూచనలు పాటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే మరోవైపు వాతావరణ శాఖ వరదలతో పాటు ఈదురుగాలులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నటువంటి భావన వ్యక్తం చేస్తూ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ప్రయాణాలను కూడా వాయిదా వేసుకోవడం మంచిదని ఆర్టీవీ మిమ్మల్ని కోరుతుంది. ఎందుకంటే ప్రయాణాలు బైక్ పై వెళ్తున్న వారికి ఈదురుగాలుల కారణంగా కింద పడే ప్రమాదాలు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా వాతావరణ శాఖ అధికారులు ఏదైతే హెచ్చరికలు జారీ చేశారో, సూచనలు ఇస్తున్నారో వాటిని తప్పకుండా పాటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరోవైపు కురుస్తున్న వర్షాల కారణంగా ఎక్కడైనా రహదారులు కూడా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రహదారులు దెబ్బతింటే మాత్రం ఖచ్చితంగా వాహనాల రాకపోకలకు కూడా పూర్తి స్థాయిలో అంతరాయం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో బద్వేలుకు వెళ్లే రహదారిపై అట్నూరుకు సమీపాన ఉన్నటువంటి ప్రాంతంలో రహదారి దెబ్బతిని రాకపోకలకు పూర్తిగా అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా వరద నీటి ఉధృతి కారణంగా వంతెనలపై కూడా పెద్ద ఎత్తున వరద నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఎందుకంటే మన కోసమే చెప్తున్నటువంటి విషయాన్ని అందరూ కూడా పాటిస్తే మంచిదైనటువంటి భావన కూడా అటు అధికారుల్లో వ్యక్తమవుతున్న పరిస్థితి. మరోవైపు జిల్లా అధికారులు ఇప్పటికే అప్రమత్తం కావడం జరిగింది. కడప నగరంతో పాటు రాయచోటి, రాజంపేట, రైల్వే కోడూరు వంటి ప్రాంతాల్లో ఈ తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలు లేకపోలేదన్నటువంటి హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం. ఈ నేపథ్యంలోనే అటు జిల్లా అధికారులు కూడా ఇప్పటికే అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించడం జరిగింది. జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ అతిథి సింగ్ ఇప్పటికే రెవెన్యూ శాఖ అధికారులతో ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడ ఏ ప్రాంతాల్లో నదీ తీరాల్లో వరద నీటి ప్రవాహం ఎలా ఉంది ఏంటన్నటువంటి విషయం ఎప్పటికప్పుడు ఒకవైపు సమాచారాన్ని చేరవేయాలని చెప్తూనే మరోవైపు రెవెన్యూ డివిజన్ పరిధిలో ప్రధానంగా ఏదైతే
వాళ్ళకి సంబంధించిన హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వరదల కారణంగా ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు, లోతట్టు ప్రాంతాల్లో ఏమైనా వరద జలమయమయ్యే పరిస్థితి ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఇప్పటికే అధికారులు దృష్టి సారించారు. ఆ అధికారులు దృష్టి సారించిన నేపథ్యంలో కూడా వారందరూ కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే దిశగా కూడా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు వర్షాల కారణంగా రోడ్లు కూడా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు కూడా 2 రోజుల పాటు వాయిదా వేసుకోవడం మంచిది అన్నటువంటి భావన కూడా వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఈ మేంతి తుఫాన్ ఏ ప్రభావం చూపుతుందో, ఎటువైపు నుంచి ప్రకృతి ప్రకోపానికి బలి కావాల్సి వస్తుందో తెలియని అయోమయ పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ప్రజల ప్రాణాలు ఎంతో ముఖ్యం. ప్రజల ప్రాణాలు ముఖ్యం కాబట్టి అధికారులు మన కోసం చెప్తున్నారన్నటువంటి భావనతో ఉండాలి. మరోవైపు ప్రయాణాలను కూడా వాయిదా వేసుకోవడం మంచిదన్నటువంటి భావన వ్యక్తం చేస్తున్న తరుణంలో కూడా ఈ 2 రోజులు మాత్రం ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడమే మంచిదన్నటువంటి అభిప్రాయాన్ని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అధికారుల ఆదేశాలను పాటిద్దాం. మరికొందరు ఆకతాయిలు కావచ్చు, ఇతరత్ర వారు రోడ్లపై విన్యాసాలు చేస్తున్నప్పటికీ ఈ వర్షాకాలం విన్యాసాలు చేసి వాహనదారులను కానీ అదే విధంగా ఇద్దరులను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేయవద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే ఈ ప్రభావం ఎక్కువగా ఎందుకంటే రాయచోటిలో మనం గమనించాం. రాయచోటిలో ప్రధానంగా వరద నీటి ప్రవాహం ఏ స్థాయిలో అంటే వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఎన్నడూ చూడనటువంటి వర్షం కురిసింది. కాబట్టి అక్కడ పూర్తి స్థాయిలో 4 మృత్యువాత పడ్డారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం కారణంగానే ఇలాంటి పరిస్థితి ఉంది. అయితే ఆ నేపథ్యంలో డ్రైనేజీ వ్యవస్థ పైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మన కడప నగరం తీసుకుంటే కడప నగరంలో అప్సరా సర్కిల్కు సమీపంలో ఉన్నటువంటి ప్రాంతంలో ప్రధానంగా అక్కడ కాలువను పూడికి తీత కోసం త్రవేసినటువంటి పరిస్థితి. అయితే అక్కడ భారీగా వర్షాలు కురిస్తే నీరు నిల్వ ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరైనా అటువైపు వెళ్ళే ప్రయత్నం చేయవద్దని ఆర్టీవీ మిమ్మల్ని స్పెషల్గా కోరుకుంటుంది. ఎందుకంటే కాలువ పూడికి తీత కోసం కాలువను తీసేశారు. అక్కడ హెచ్చరిక బోర్డులు లేవు. కాబట్టి ఆ హెచ్చరిక బోర్డులు లేని నేపథ్యంలో కూడా ఎవరూ కూడా అటువైపు దాటుకునే ప్రయత్నం చేయొద్దండి. అదేవిధంగా ప్రధానంగా నదులకు సంబంధించి లోతట్టు ప్రాంతాల వాసులు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు కూడా అంటే వరద నీటి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యం కాబట్టి అటు మైలవరం కావచ్చు, గంటికోట జలాశయం కావచ్చు, పించా ప్రాజెక్టు కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చే పరిస్థితి నేపథ్యం కాబట్టి లోతట్టు ప్రాంత వాసులు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరోవైపు పలు పట్టణాలు కావచ్చు, అదేవిధంగా వరి పంట, వరి ధాన్యం కూడా కోత దశలో ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యం. ఇటీవల కురిసిన వర్షాలకు వరి పంట కూడా పూర్తి స్థాయిలో దెబ్బతినింది. అదేవిధంగా కేపీ ఉల్లు కూడా దెబ్బతిన్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో పంట కోసిన వారు వాళ్ళ ధాన్యాన్ని అంతా కూడా గోడౌన్లోకి తరలించుకోవాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి అధికారుల ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తే మంచిదన్నటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కాబట్టి ఆ దిశగా కూడా రైతాంగం చర్యలు తీసుకోవాల్సినటువంటి ఏది ఏమన్నప్పుడు కూడా ఈ మేంతి తుఫాను పెద్ద ప్రభావమే చూపించనుంది. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కడపలో ఇప్పటికే మేఘావృతాలు ఏదైతే ఆకాశంలో వాతావరణంలో కూడా మార్పులు వచ్చాయి. ఆకాశంలో మేఘాలు మేఘావృతం ఉన్నాయి. చిరు జల్లులతో కూడిన వర్షం కురుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నగరవాసులు కూడా కొంత జాగ్రత్తలు తీసుకుంటే మంచిదన్నటువంటి అభిప్రాయాన్ని ఆర్టీవీ మీకు సూచిస్తుంది. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, ఆర్టీవీ కడప నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.